దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, మీ అందరికి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శుభనామములో వందనాలు. మరి ముందుగా దేవుని యొక్క పాదాల దగ్గర ఈ యొక్క శ్రమల ధ్యానాల్లో ఇప్పటి వరకు ప్రభు మన కొరకు చేసినటువంటి అనేకమైనటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి కార్యాలని మనం గమనించాము, చదివాము, విన్నాము. అయితే ఈ రోజున ఆయన సిలువకు అప్పగించబడి సిలువలో ఆయన పలికినటువంటి 7 మాటల ధ్యానం మనం చేసుకోబోతున్నాము. అయితే ప్రభు అయిన క్రీస్తు వారు ఎందుకు ఆయన చనిపోయాడు అంటే, దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక ఆ నశించినటువంటి మానవుల్ని రక్షించటానికి, దేవుడు తన ప్రేమను వెల్లడి చేయటానికి ఆయన తన ఏకైక కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని భూమి మీదకి పంపించారు. ఆయన ద్వారా తన స్వారూప్యములోను తన పోలికలో చేయబడ్డటువంటి మానవుల విమోచన కొరకై ఒక బలియాగాన్ని జరిగించటానికి ఆయనను సిలువకు అప్పగించారు. అయితే ఆయన చేసినటువంటి ఆ గొప్ప ఆ బలియాగాన్ని బట్టి మన జీవితాలకి దేవుడిచ్చేటువంటి విడుదల విమోచన బట్టి మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క ఆత్మశక్తిని మనం పొందాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే సిలువ అనేది భయాన్ని లేకపోతే శాపాన్ని, శ్రమని గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యంలో మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది, సిలువను గూర్చేటువంటి వార్త నశించే వారికి వెరితనము కానీ రక్షించబడుతున్న మనందరికి కూడా అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని జ్ఞాపకం చేశారు. కనుక ఈ రోజున ప్రభు వారి యొక్క సిలువను, ఆయన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సిలువలో పలికిన 7 మాటలు మనం చూస్తూ ఉండగా ఆ శక్తిని మనం పొందాలని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రభు వారి యొక్క సిలువలో పలికినటువంటి 7 మాటలు ధ్యానం చేసుకునే ముందుగా జరిగినటువంటి ఆ యొక్క సంఘటనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసు క్రీస్తు వారు పుట్టింది బెత్లెహేములో, ఆయన పెరిగింది నాజరేతులో, ఆయన చనిపోయింది యెరూషలేములో. ఆయన లోకానికి వచ్చి అనేకమైనటువంటి సుబోధలు చేశారు. ఆయన పాపము లేకుండా జన్మించి, పాపము లేకుండా జీవించి, పాపుల కొరకు ఆయన పాపిగా చేయబడి మన పాపములన్నీ కూడా ఆయన భరించి ఆయన సిలువలో మరణించారు. అయితే ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన జీవితంలో కొండల యొక్క అనుభవంతో ఉన్నాడు. ఆయన భక్తుడు దావీదు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అని ఆయన అడుగుతూ ఉంటాడు. ఎక్కలేనంత అంటే కొండ మీద నన్ను ఎక్కించమని దేవుని అడుగుతున్నాడు. అయితే మనము కూడా ఇక్కడ ఆ కొండ అనుభవాలు కలిగేటువంటి వారంగా మనం ఉండాలి. కారణం ఏంటంటే ప్రభు వారి యొక్క జీవితంలో కూడా కొండ అనుభవాలు ఉన్నాయి. యేసు ప్రభు వారి యొక్క ప్రసంగాలన్నీ కూడా ఎక్కడ చేశాడు? కొండ మీద చేశారు. ఆయన కొండ మీద ప్రసంగాలు చేశారు. అలాగే ఆయన సిలువ వేయబడింది కొండ మీద, ఆయన మరణించిన తర్వాత తిరిగి లేచి ఆరోహణమైంది కొండ మీద, ఆయన తిరిగి మరలా రాబోతా ఉంది కూడా కొండ మీదకే. కనుక ఈ యొక్క కొండ అనుభవాలు మనం కూడా కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఈ కొండ అనుభవాలు అంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేటువంటి ఆ అనుభవం. ఇక్కడ గమనించినట్లయితే కొండ అనేది ఎత్తైనటువంటి స్థానము. ఆ ఎత్తైన స్థానం మీదకి మనం ఎక్కటం అనేది కొంచెం కష్టంతో కూడినటువంటిది. అయినప్పటికీ ఆ ఎత్తైన స్థానంలోకి మనం ఎక్కే కొద్దీ మన యొక్క జీవితాల్లో భారం అనేది, బరువు అనేది ఉంటే ఎక్కలేము. కనుక యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మనను ఆ ఉన్నతమైన కొండ అనుభవంలోనికి, ఎత్తైనటువంటి కొండ మీదకి మనం తీసుకొని వెళ్ళటానికి మనకున్నటువంటి పాప భారము, శాప భారము, ఈ సమస్తాన్ని కూడా ఆయన తీసివేసి మనము ఆ కొండ మీదకి వెళ్ళటానికి అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ముందుగా ఆయన కొండ మీద ప్రసంగించాడు.
కొండ మీద సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు. అలాగే కొండ మీదనే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పర్వతం మీద నుంచి ఆరోహణమయ్యాడు. ఆయన తిరిగి మళ్ళా రాబోతున్నాడు. ఆయన వచ్చేది కూడా అదే పర్వతం మీదకి ఆయన రాబోతా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిచ్చింది. అయితే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు ప్రభువారు ఆయన శ్రమలు పొందినటువంటి, ఆయన మరణాన్ని పొందినటువంటి ఆ సమయంలో 24 గంటల్లో ప్రవచనాలు, 36 ప్రవచనాలు సుమారుగా పాత నిబంధనలో ప్రభు గురించి చెప్పబడ్డటువంటివి నెరవేర్పులోనికి వచ్చినవి. ఈ నెరవేర్పులోనికి వచ్చినటువంటి ప్రవచనాలు 36 ప్రవచనాలు 24 గంటల్లో నెరవేరినాయి. ఆయన పుట్టుక గురించి, జీవితం గురించి, ఆయన యొక్క బోధన గురించి, ఆయన శ్రమల గురించి, ఆయన మరణము గురించి, ఆయన చనిపోవటం గురించి, ఆయన తిరిగి లెగవటం గురించి ఎన్నో ప్రవచనాలు రాయబడ్డాయి. అవన్నీ కూడా చాలా ప్రవచనాలు నెరవేర్పులకు వచ్చినాయి. అయితే కేవలం 24 గంటల్లోనే 36 ప్రవచనాలు ప్రభు వారి యొక్క జీవితంలో ఈ యొక్క చివరి గడియలో నెరవేర్పు పొందినట్లుగా మనము గమనిస్తూ ఉంటాము. యేసుక్రీస్తు వారు మానవుల పాపములను శుద్ధి చేయటానికి ఆయన ఈ లోకంలోనికి లోక పాపాన్ని మోసుకొని పోయేటువంటి దేవుని యొక్క గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. ఆయన మరణము ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనకు జరిగించాడు. మానవుడు నశించిపోయి పాపం చేత చెడిపోయినటువంటి వాడుగా ఉన్నవాడు తిరిగి దేవుని దగ్గరికి చేరలేడు కనుక ఆ అసాధ్యమైన కార్యాన్ని సాధ్యము చేయటానికి ప్రభువు మరణించి మన కొరకు ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ వచ్చింది. ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన మరణ ఆ వేదనను మనం గమనించినప్పుడు ఆయన ఎందుకు వాటిని అనుభవించాడా అంటే మన నిమిత్తమే అని జ్ఞాపకం చేస్తున్నాడు. మన నిమిత్తం ఆయన అనుభవించడం మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఆ సిలువలో ఆయన వేలాడుతూ అనేకమైనటువంటి ఆత్మతో కూడినటువంటి 7 మాటలు ఆయన పలికాడు. ఆ శ్రమల ద్వారా మానవులకి రక్షణ మార్గాన్ని ఇచ్చాడు. శ్రమల ద్వారా దేవుని యొక్క ప్రేమను చూపించాడు. ఆ శ్రమలు ఆయన మరణము ద్వారా మన జీవితాల్లో దేవుని యొక్క స్వారూప్యంలోని తీసుకొని వచ్చి దేవునితో మనల్ని సమాధానపరిచి తిరిగి దేవుని యొద్దకు వెళ్ళగలిగేటువంటి ఆ గొప్ప మార్గాన్ని మనకు చూపించాడు ఆయన. అయితే ఇక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ సిలువలో పలికిన 7 మాటల్లో మనం గమనిస్తే ఆరాటపడేటువంటి ఆత్మలకి, అవసరాల్లో ఉన్నటువంటి ఆత్మలకి దేవుని యొక్క ప్రేమను ఆయన అందించి ఆ సిలువ ద్వారా పాపాత్ములందరినీ కూడా దేవునితో సమాధానపరిచి దేవుని పాదాల దగ్గరికి మనం తీసుకొని వచ్చాడు. కనుకనే యేసుక్రీస్తు వారి యొక్క జీవితములో ఆయన పొందినటువంటి ఆ శ్రమలు, వేదన, మరణం అనేది మనకెంతో అవసరమైంది. ఆయన లోకంలోనికి రాకపోతే, ఆయన లోకంలోనికి వచ్చి ఆయన చనిపోకపోతే మన జీవితాలకి విడుదల అనేది లేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుకనే ఈరోజున యేసు ప్రభు వారు ఆయన సిలువలో వేలాడి ఆయన 7 మాటలు పలికాడు. మరణములో పలికేటువంటి మాటలు ఎంతో విలువైనటువంటి మాటలు. ఒక వ్యక్తి యొక్క వాంగ్మూలం అనేది చనిపోయేటప్పుడు తీసుకున్నదే నిర్ధారణ చేయబడతా ఉంటది. ఆ యొక్క నిర్ధారణ ఏదయ్యా మన జీవితాల కంటే ప్రభు సిలువలో పలికినటువంటి ఆఖరి 7 మాటలు ఆయన మన కొరకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి మాటలుగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క సిలువ ధ్యానం అనేది 1687 సంవత్సరంలో మరి ప్రారంభం చేయబడింది. అది ప్రారంభించి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ సిలువ ధ్యానం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క క్రీస్తు శకము 30వ సంవత్సరంలో ఆయన సిలువ వేయబడి నిస్సాన మాసము 14వ రోజున ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన చనిపోయాడు. కనుక ఆయన చనిపోతూ మన కొరకు చేసినటువంటి ఆ యొక్క మాటలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అయితే దానికంటే ముందుగా యేసు ప్రభు వారు విచారణ చేయబడ్డారు. ఆయన నిన్న దినాన మనము గురువారం రోజున ప్రభువారు గెత్సేమనే తోటలోనికి వెళ్ళటము, అక్కడ ఆయన ప్రార్థన చేయమని ముమ్మారు శిష్యులను కోరటము, వారు నిద్రించారు. ఆత్మ సిద్ధముగానే ఉంది కానీ శరీరం బలహీనంగా ఉంది.
ఇదిగో లోక అధికారి వచ్చాడు, వాడు మనల్ని తీసుకొని పోబోతున్నాడు కనుక నేను వెళ్ళబోయేటువంటి సమయం అయింది కనుక ఇంకా వెళ్దాము లేండి అని చెప్పంగానే ఇస్కరియోతు యూదా మరి ఆ అధికారులను తీసుకొని ఆ తోటలోనికి వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆయన? ప్రభువారికి బోధకుడా నీకు శుభం అని చెప్పి ఒక కపట ముద్దు పెట్టి ప్రభువారిని అప్పగించాడు. ఆయన అప్పగించిన తర్వాత ఆయన ఆ రాత్రి అన్యాయపు తీర్పు పొందెను అని యెషయా గ్రంథములో 53వ అధ్యాయంలో మనకి చెప్పుకున్నాము, చూసాం. అయితే అన్యాయపు తీర్పు పొంది ఆయన మరణానికి అప్పగించబడ్డాడు. అయితే ఆయన అన్యాయపు తీర్పు అనేది మనం గమనించినప్పుడు ఇక్కడ యేసు ప్రభువారు 2 విచారణలు చేయబడ్డది. ఆ 2 విచారణలు ఒకటి యూదా మత సంబంధమైనటువంటి విచారణ చేయబడింది. అందులో కైపా దగ్గరికి, అన్నా దగ్గరికి, సన్హెద్రి సభ దగ్గరికి ఆయన తిప్పబడ్డాడు. ఆ తర్వాత రెండవది రోమా ప్రాసిక్యూషన్ ద్వారా విచారణ చేయబడింది. అక్కడ పిలాతు దగ్గరికి వెళ్ళాడు, హేరోదు దగ్గరకు తీసుకురాబడ్డాడు. మరలా హేరోదు దగ్గర నుంచి పిలాతు దగ్గరికి తీసుకురాబడి చివరికి ఆయన మరణానికి అప్పగించబడటానికి శిక్ష విధించబడ్డాడు. అయితే ఇక్కడ 2 ప్రశ్నలు ఆయన అడగబడ్డారు. ఒకటి, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు క్రీస్తువా అని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, నువ్వు అన్నట్లే అని చెప్పాడు ఆయన. నువ్వు యూదుల రాజు అని పిలాతు అడిగాడు. అది నువ్వే చెప్తున్నావా, వేరే చెప్పారంటే నేను యూదుడనా అలాగ చెప్పటానికని పిలాతు చెప్పి ఆయన యొక్క శిలువ మీద ఒక మాట రాయించాడు. యూదుల రాజైన నజరేయుడైన యేసు అని రాశాడు. అది రాసి హీబ్రూలోను, గ్రీకులోను, అరామిక్లో ఈ 3 భాషల్లో రాసినటువంటి ఆ శిలా ఫలకాన్ని శిలువ పైన కొట్టి ఆయనను శిలువకు అప్పగించడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క భారమైన శిలువను మోసుకొని సుమారుగా 150 కిలోల బరువు ఉన్నటువంటి శిలువ, 3 అంటే దాదాపుగా 15 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఆ శిలువ ఆయన మోసుకొని అనేక రీతులుగా కొట్టబడతా, శ్రమ పెట్టబడతా ఆయన వీధులంతా తిరిగి చివరికి ఆయన కలువరి కొండ మీదకి ఆయన చేర్చబడ్డాడు. ఆ కలువరి కొండ మీదకి చేర్చబడినప్పుడు ఆయన కొట్టినటువంటి కొరడా దెబ్బలు, ఆయన పొందినటువంటి ఆ గాయాలు, ఆయన అనుభవించేటువంటి ఆ శ్రమంతా కూడా ఆ చివరకు వచ్చింది. ఆ చివరిలో ఆ శిలువ వేయబడినప్పుడు 7 మాటలు పలికాడు. ఆ 7 మాటల్లో ఒకటి క్షమాపణ, రెండవది రక్షణ, మూడవది బాధ్యత, నాలుగవది ఎడబాటు, ఐదవది బాధ నిమిత్తమైనటువంటి నివారణ కొరకు, ఆరవది విజయవంతమైనటువంటి కేక, ఏడవది శాంతియుతమైనటువంటి ఆ యొక్క కేకను వేసి ప్రభువారు శిలువలో మరణించారు. ప్రభు తన ఆత్మను దేవునికి అప్పగించాడని రాస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మనము ఈ 7 మాటలు మనం ధ్యానం చేసుకోబోతున్నాము. ఈ శిలువలో పలికినటువంటి 7 మాటల్లో 3 మాటలు ప్రార్థనలు ఉన్నాయి. మొదటి మాట ప్రార్థన, 4వ మాట ప్రార్థన, 7వ మాట ప్రార్థన. ఈ 3 ప్రార్థనలు శిలువలో చేశాడు ఆయన. ఆ తర్వాత రక్షణ కూర్చున్నటువంటి మాట, అలాగే విజయముతో కూడినటువంటి ఆ కేక వేశాడు. చివరికి ఆయన ప్రాణం వీడాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిర్దోషి అని, ఆయన జోలికి నువ్వు పోవద్దు సుమి అని పరీక్షిస్తున్నటువంటి పిలాతు యొక్క భార్య ఆయనకు ఒక ఉత్తరం రాసి పంపించినప్పుడు ఆ పిలాతు ఏం చేశాడు? చేతులు కడుక్కొని ఈ నిరపరాధి యొక్క పాపము రక్తము నాకు అంటకుండా ఉండునుగా కానీ అందరు ఎదుట చేతులు కడుక్కొని ప్రభువారిని కొట్టి శిలువకు అప్పగించేశాడు. ఎందుకంటే అల్లరి ఎక్కువైనందున వారి యొక్క అల్లరికి తట్టుకోలేక ఆయన శిలువకు అప్పగించాడు. అదే కీర్తనలో మనం చదివాము, 2వ కీర్తనలో
ఇదిగో అన్ని జనులు ఎలాగా గల్లత్తు చేయించున్నారు, ఏలికలు ఎలాగా ఏకమయ్యి దేవునికి ఆయన అభిషక్తునికి విరోధముగా మాట్లాడుచున్నారు అని 8వ కీర్తనలో రాయబడినటువంటి మాట నెరవేర్పులోనికి వచ్చి దేవుడు మరి మన పాపం నిమిత్తమై ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. ఆయన కొండ మీద కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ, ఆయన దొంగలతో అక్కడ సిలువ వేయబడి ఆ సిలువలో ప్రభు పలికినటువంటి 7 మాటలు మనం ధ్యానం చేసుకుంటాం.